నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే బ్రీడింగ్ తీయించేటప్పుడు పెట్టెలు ఎలా ఉండాలి దాని గురించి అయితే ఈ వీడియో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మీ షేర్ నాకు చాలా అవసరం కాబట్టి. ఓకే అండి, ఇక్కడ మన దగ్గర 3 పెట్టెలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా అన్ని చిన్న చిన్న పట్టపిల్లలు, కానీ పెట్టెలు మాత్రం 3 కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ చూడండి, ఇది ఒకటి కనిపిస్తుంది కదా, చూడండి దీని క్వాలిటీ ఎలా ఉందనే చూడండి. నెక్స్ట్ దాని పక్కకు ఉంది, ఇవి 2 ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 3. చూడండి క్వాలిటీ అంటే ఇలా ఉండాలి. మెడ సన్నగా ఉండాలి, పొడుగు ఉండాలి. మెడ సన్నగా ఉండాలి, పొడుగు ఉండాలి. ఓకేనా. బాడీ షేప్ వచ్చేసి రౌండ్ షేప్, ఫుట్బాల్ షేప్ ఉండాలి. ఆ షేప్ మన పెట్టెలో ఉంది చూడండి. మన పెట్టెలని కూడా ఫుట్బాల్ షేప్, ఇక చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఫుట్బాల్ షేప్ అంటారు. ఇంకా ఇట్లా ఫుట్బాల్ షేప్ ఉండాలి. వెనక కాదు, బాడీ ఫుట్బాల్ షేప్ గుండ్రగా ఉండాలి. ఇక మన పెట్టెలు అలాగే ఉన్నాయి చూడండి. కాళ్ళు కూడా సన్నగా ఉండాలి, కాళ్ళు కూడా సన్నగా ఉండాలి. నెక్ పొడుగు ఉండాలి, సన్నగా ఉండాలి, తాజ్ బాంబ్ లాగా ఉండాలి అన్నట్టు చూడండి. సో ఇలాంటి పెట్టెలు ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్కిల్స్ కూడా చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఓన్లీ పుంజులో ఉన్న స్కిల్స్ మాత్రమే చూస్తారు, పెట్టెలో ఉన్న స్కిల్స్ని చూడరు చాలామంది. సో నేను చెప్పేది ఏంటంటే పుంజులో కూడా స్కిల్స్ ఉండాలి, అలాగని పెట్టెలో కూడా స్కిల్స్ ఉండాలి. ఇవి రెండిట్లలో ఫైటింగ్ స్కిల్స్ ఉంటేనే ఆ కోడి ఏంటంటే దెబ్బలాట ఆడుతుంది. ఆ కోడి పుంజు ఒకవేళ ఫైటింగ్ స్కిల్స్ ఓన్లీ మేల్లోనే ఉన్నాయి, ఫీమేల్లో లేవనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే అది అంతగా తన్నదు అన్నట్టు. కాబట్టి మీరు కోడి పందానికి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ కోడి పెట్టెలో స్కిల్స్, కోడి పుంజులో కూడా ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా ఫస్టే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వాటితో పిల్లలు చేయించుకొని వాటిని మీరు పందానికి రెడీ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎక్కడో కొనుక్కొని ఆ ఊరు తెలియదు, పేరు తెలియదు, ఎక్కడ 4 డబ్బులు తక్కువిస్తే అక్కడే కొనుక్కుంటారు. మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు తక్కువ ఉండాలి. సో ఎక్కడైతే డబ్బులు తక్కువ ఉంటుందో అక్కడ ఏంటి అంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో అక్కడ క్వాలిటీ కూడా ఎక్కువనే ఉంటుంది అన్నట్టు. డబ్బులు ఎక్కువైనంత మాత్రాన మీరు బాధపడే అవసరం లేదు. చాలామంది ఏంటంటే ఇంకా 5,000 10,000 తెచ్చుకుంటారు. ఇంకా మాకు తక్కువకి వచ్చింది అంటున్నారు. సో అది 5,000 10,000 అది తక్కువనా ఎక్కువనా, దాని స్కిల్స్ ఎలా ఉన్నాయి, దాని ఫాదర్ బ్లడ్ లైన్ ఏంటి, దాని ఫాదర్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయరు. ఎడ తక్కువకి వస్తే ఆడ. చాలామంది ఇదే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తక్కువకు రావాలి. కానీ మీరు ఆలోచించుకోండి, డబ్బులు తక్కువైనా ఎక్కువైనాయి అని కాదు, వాటికి స్కిల్స్ ఎలా ఉంది, దాని బాడీ షేప్ ఎలా ఉంది, దాని రెప్పలు ఎలా ఉన్నాయి. బోర్ రెప్పలు ఉండాలి. మన వాటి చూడు రెప్పలు చూడండి, బోర్ రెప్పలు ఉన్నాయి. ఈకలు ఎలా ఉన్నాయి, కలర్ ఎలా ఉంది, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి.